మమ్మల్ని ఎట్లా అంటే కాలం వెళ్ళదీస్తున్నాడు తప్ప మీకు పనులు అయితే కావట్లేదు. ఏదోటి మీకు అయితే అయితే మాట అంటాడు, సంబరం కొద్ది బయటకు పోతున్నాను, మళ్ళీ చూస్తాను మీకు ఏం కాదు అంతే. ఏం చేయాలంట అధికారులు ఇప్పుడు మనకు ఎంఆర్ఓ సార్ ఏమంటా వాళ్ళు ఏలు పెట్టట్లేదా? ఏలు పెడితే మీకు మొత్తం అలా పెద్ద కుంభకోణం జరిగిన ఎవరు కుంభకోణం చేసిళ్ళు? మీ అధికారులే కదా, ఎంక్వైరీ చేసి చేసుకోరాదా? అధికారులు మొత్తానికి విచారణ దేనికైనా సిద్ధమైన మీరు అందరూ కూడా మాకు మీ న్యాయంగా అడుగుతున్నాం. ఎవరు సొమ్ము ఏమంటలే, ఎవరు అంటే మేము న్యాయంగా ఉన్నాం. మీ జాగా మీరు అడుగుతారు, కష్టపడ్డ జాగాను మేము అడుగుతాను. వేరే ఎవరే మాకు ఫస్ట్ మేము పోయి కుడిచెలేసుకున్నాం. హలో హలో నమస్తే అండి సార్. నమస్తే. మొత్తానికైతే మనం ఇప్పుడు ఆర్బీ న్యూస్ లైవ్లో ఉన్నాం సార్. మనకి ఇక్కడ కొంతమంది బాధితులు రావడం జరిగింది సార్. మీ పైన ఒక హోప్స్ అయితే పెట్టుకుంటున్నారు, ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చేస్తారు అని చెప్పేసి. మనకు చెల్పూర్కి సంబంధించి సర్వే నెంబర్ 134/332లో దాదాపు 14 మంది దాకా ఉన్నారండి. వీళ్ళకి సంబంధించి మీరు గతంలో కూడా హామీ ఇచ్చిరట వీళ్ళ సమస్యలకు సంబంధించి. 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కూడా అడిగోసలు పడుతున్నారు. మొత్తానికి అవ్వ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వాళ్ళకి ఏం హామీ ఇస్తారు సార్? అవుట్ సైడ్ సార్, ఎర్రచెరు ముందరి సార్ అన్న అవుట్ సైడ్ పట్టాలు ఇచ్చి ఎవరైతే పొజిషన్ మీద వేరోళ్ళు ఉండి వాళ్ళకి ఇవ్వలేదో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయడమే, ఇప్పించడమే. ఒక అవ్వలతో కూడా మీతో ఆవేదన పంచుకుంటున్నారు సార్. ఒకసారి మాట్లాడండి లైవ్లో, ఒక భరోసా అయితే ఇవ్వండి. చెప్పండి అమ్మా, బాధ ఏందో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఎవరమ్మా? విజయమ్మ. నా పేరు విజయమ్మ సార్. మేము మా భూమిలో మేము గుడిచెలు వేసుకొని ఉంటాను సార్. 45 సంవత్సరాల నుండి మేము చేసుకున్న భూమి సార్. అది ఇప్పటి వరకు కూడా మాకేం కాలేదు. మాకు సెల్పూర్ సార్ మాది. తదన్ కోటార్స్ ముందు అప్పటి నుండి ఇంతవరకు తిరుగుతాను సార్. చేస్తామంటారు, చేస్తామంటారు, ఏం చేయకుండా మమ్మల్ని తిప్పుకుంటాను సార్. మొత్తానికి గత ఎమ్మెల్యే గారిని కూడా సంప్రదించారు సార్ వీళ్ళు, అయినా కూడా వీళ్ళు కాలేదట పని. మొత్తానికి అది ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం, కలెక్టర్ దగ్గరికి పోయినాం, ఎంఆర్ఓ సార్ ఆఫీసు పోయినాం సారు. మమ్మల్ని జరుపుకుంటా ఇస్తామని వస్తారు. ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా అడుగుతారు? రమణారెడ్డి గారి దగ్గరికి. ఇప్పుడు రమణారెడ్డి సార్ దగ్గరికి పోయినాం, ఆయనకు కూడా ఇస్తా అని జరిపిండు. మీరు కూడా ఆల్రెడీ సార్ కలెక్టర్ గారు కూడా లెటర్ పంపించారు సార్. మేమే సార్ మీరు ఎలిజిబిలిటీ ఉండాలి. మీరైనా ఎవరైనా, మనకంటే పేదోళ్ళు చాలా మంది ఉన్నారు. మాట్లాడి మోక మీద ఉన్న తప్పకుండా సార్. మొత్తానికి అయితే మీరు ఒక హామీ అయితే ఇస్తున్నారు. తప్పకుండా ఎవరైతే మోకా మీద ఉండే అర్హులైతే ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి మీరు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అది అమలు కావాలి సార్. అరువులకి ఇప్పిపోతే మనం కొట్లాడమే సార్. ఎవడన్నా బ్రోకర్ గిరి చేసేటోళ్ళకి ఇచ్చేదే లేదు సార్. ఒక ప్రజాప్రతినిధిగా మీరు చెప్పండి సార్. ఇక్కడ ఒక శాసనసభ్యులుగా మీ పైన ఎంతో నమ్మకం ఉంది. ఇక్కడ భూత దౌర్జన్యాలు కూడా అనేక విధాలుగా జరిగినాయి, అనేక విధాలుగా కబ్జాలు కూడా జరిగినాయి. వాళ్ళకు మీరు ఏం హెచ్చరికలు జారీ చేస్తారు సార్? ఇటువంటి నిరుపేదలకు కబ్జాలు చేసినోడు, పేదోళ్ళ భూములు గుంజుకున్నాడు ఎవ్వడు కూడా వాళ్ళ భూములు పేదోళ్ళకి ఇచ్చేయడమే సార్. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎంత పెద్దవాడినైనా కూడా వదిలేది లేదు. ఇది పేదోళ్ళ భూములు పేదోళ్ళకు చెందాలి. పేదోళ్ళు వాళ్ళు చిట్టీలు వేసుకొని కొనుక్కున్న భూములు, హౌస్ సైడ్ కొనుక్కున్న భూములు, ఎవరైతే కబ్జాలకు గురై ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చే కొరకు నా సహకారం ఉంటది, ప్రభుత్వ సహకారం ఉంటది, ప్రభుత్వం అండదండలు ఉంటాయి. అలాంటి వాళ్ళను ఎవరిని కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టేది లేదు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. మీరు లైవ్ షోలో పాల్గొని మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఒక భరోసా అయితే వాళ్ళకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి అయితే ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా అర్హులైతే ఎవరైతే నిరుపేదలు అక్కడ ఉండి మోకం మీద ఉంటారో ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారమ్మా. మీరు కూడా మాట్లాడడం జరిగింది.